ఇవాళ మా మమ్మీ మళ్ళీ తెలుగులో స్టోరీస్ చెప్పబోతుంది. అదుడ మోరల్ స్టోరీస్. చెప్పు మమ్మీ. ఇవాల్టి మోరల్ స్టోరీ ఏంటంటే విందామా పిల్లలు? విందాం. నేనే కదా ఈ స్టోరీ అడిగింది. ఓకే. గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు. అంటే ఇప్పుడు నేనేం చెప్పినా మీరు అదే విధంగా చేయకూడదు. అంటే నేను తప్పు చేస్తే అలాంటి వర్క్ మీరు చేయకూడదు అన్నమాట. సో మంచి చేస్తే అలాంటివి మీరు నన్ను ఫాలో అవ్వాలి. అంతేగాని నేను చెడ్డ చేసినా కూడా మీరు నన్ను ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుంది, అది ఒక్కొక్కసారి కష్టాలు అనేవి వస్తాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో కానీ పెద్దవాళ్ళు చూస్తే మీ పిల్లలకి తప్పకుండా చెప్పండి. ఎప్పుడు మంచి అలవాటులే నేర్పియాలి. చెడ్డలు చేయకండి. వాళ్ళు ఒకవేళ చేయొచ్చు, మీరు చెప్పాలి నేను ఏది మంచిది ఏది చెడ్డది. అందుకు మీరు చెప్పినాక మీరు ఏమని చెయ్యాలి అన్నీ చెప్పాలి మీరు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు. అది ఎలాగో మరి తెలుసుకుందాం ఈ కథ ద్వారా. ఓకేనా పిల్లలు? సో ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని గట్టిగా కొట్టండి. అలా కొడితే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్టివ్గా ఉంటుంది మాకు కూడా. గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు. ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంట పెట్టుకొని ఎటో బయలుదేరాడు. దారిలో శిష్యులకి చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేపతో సహా ఆ నీళ్ళల్లో నోటి నిండా తీసుకున్నాడు. అలా కొన్ని దోసిళ్ళు తీసుకున్నాడు. శిష్యులు తమ గురువు చేసినట్టు చేశారు. కానీ గురువు ఏమీ అనకుండా ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్తుండగా మరో చెరువు చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటి బయటికి తీసి చెరువులో వెయ్యడం మొదలుపెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారు అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చచ్చిపోయిన చేపల్ని బయటికి తీసుకురాగలిగారు. అప్పుడు గురువు ఇలా అన్నాడు, ఓరి బుద్ధిహీనుల్లారా, కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేత కాలేదా? అలాంటప్పుడు నన్నెందుకు అనుసరించారు? అందుకే అన్నారు దేన్ని గుడ్డిగా అనుసరించరాదు అని. అంటే ఇప్పుడు గురువు ఏం చేసినాడు, ఆల్రెడీ తను ఏదో ఆలోచన పెట్టుకొని ఉన్నాడు. అంటే ఆ చేపల్ని నోట్లోనే పెట్టుకొని ఉన్నాడు మింగకన్నా, వాటర్ మాత్రం మింగేసి. ఆ చేపల్ని ఎక్కడైతే లేవో అక్కడ ఆ చేపల్ని వదిలినాడు. కానీ తన శిష్యులు ఏం చేసినారు, గురువు కూడా మింగేస్తున్నాడు అనేసి వీళ్ళు కూడా మింగేసినారు. ఇప్పుడు గురువు చేపల్ని బయటికి తీయబోయాడు కదా. సో అలా తీయడం వల్ల తీస్తున్నాడు, మనం కూడా తీద్దామని వాళ్ళు ట్రై చేసినారు. అప్పుడు ఏమైంది, అలా చేయడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ అవి పొట్టలోకి వెళ్ళిపోయింటాయి కాబట్టి అవి ప్రాణంతో ఉండవు. అంటే సజీవం అంటారు. ఏమంటారు? సజీవం. అంటే అవి లైఫ్ ఉండదు, లైఫ్ అనేది వాటికి ఉండదు, చనిపోయి ఉంటాయి. సో ఎప్పుడు కానీ అంటే అలా అన్నమాట. సో అర్థమైందా పిల్లలు? ఎప్పుడన్నా కానీ మన ఎవరిని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా అదే చేయాలి అనేది చేయకూడదు. సో అది చేయడం వల్ల ఏమైనా నష్టం ఉందా, లాభం ఉందా, అది చేస్తే మంచా చెడు అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో ఎలా ఉంది స్టోరీ? నచ్చిందా? నచ్చింది. ఓకే, గుడ్ నైట్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.